ఏపీలో ఎవరు గెలుస్తారు? ఓడిపోయేదెవరు? ఎంత శాతం ఓటింగ్ పోలవుతుంది? ఎవరికి వారుగా తమ ప్రతిభా పాఠాలు చూపించి సర్వేలు చేసిన వారే. ఇందులో పెయిడ్ సర్వేలు ఉన్నాయని కూడా విమర్శలున్నాయి. ప్రీ పోల్ సర్వేలు ఒకెత్తైతే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఓ లెక్క, ఇప్పుడో లెక్క. ఇప్పుడు అసలైన ఘట్టం ఆరంభమైంది. అందరూ ఆతృతగా ఎదురు చూసే కీలక సమయం దగ్గర పడింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1న ఆఖరి విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో పూర్తవుతాయి. ఆ మరుక్షణం ప్రముఖ మీడియా ఛానళ్లలో వరుసబెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు వస్తాయి. మొదటి దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక మ్యాటర్ అయితే, ఏపీలో ఎవరిది అధికారం అన్నది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. జగనా, చంద్రబాబు? ఎవరిది విజయం? జనాల మూడ్ ఏ వైపు ఉంది? ఎగ్జిట్ పోల్స్ కొంతలో కొంత అయినా విషయం చెప్తాయని అంతా ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ని చేసి రిపోర్ట్లను చాలా రోజులుగా దగ్గరుంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ, టీడీపీ అధినేతలకు కూడా పంపించారని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా చూసినట్లయితే కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్తారు, సర్వేలు ఏ విధంగా వస్తాయన్నది ఈ పాటికే తెలిసిపోయిన విషయం అని అంటున్నారు. అంటే జగన్ కి, చంద్రబాబుకి జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏంటన్నది ఇదమిద్దరంగా తెలుసు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ ని చూసి టెన్షన్ పడుద్దని ఒక పార్టీ తన పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేసినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీ నేతలు ఢీలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయన్న దాని మీద కూడా రకరకాలైన అంచనాలు ప్రచారం చేస్తున్నాయి. ఏపీలో వారు వన్ సైడ్ అంటున్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పబోతున్నాయట. అందరూ అనుకుంటున్నట్లుగా మెజారిటీ అంటే 90 సీట్లకు అటు ఇటుగా రావడం జరిగిందని అంటున్నారు. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చని అంటున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో అదే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అలాగే టీడీపీ కూటమి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వచ్చాయని అంటున్నారు. అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అనేది కూడా ఇక్కడ పాయింట్. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చేసిన ఆయా సంస్థలకి ఉన్న క్రెడిబిలిటీ కూడా ఇక్కడ మరో పాయింట్. అంతేకాదు వారికున్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ పరిగణంలోకి తీసుకున్న మీదట జనాలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది జూన్ 1వ తేదీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక అంచనాకైతే రావచ్చని అంటున్నారు. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ నిజమవుతాయా అంటే ఎక్కువ శాతం అయినట్లుగా ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి జూన్ 4 కంటే జూన్ 1 మీదనే అందరికీ ఆసక్తి పెరుగుతోంది. మరో 48 గంటల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏపీలో పార్టీల జాతకాన్ని బయట పెట్టొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్ని నిజమవుతాయో, ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ ని ఎన్ని మ్యాచ్ చేస్తాయో చూడాలి మరి.